హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈరోజు మీ ముందుకి ఒక మారుతి షిఫ్ట్ వీడియో డీజిల్ ఇంజన్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016 మోడల్ అండి. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్, పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. సో మనం ఈ వెహికల్ని చూసే ముందు మా యొక్క ప్రయత్నం కనుక మేము చేసే ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అసలు మీకు చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ వీడిఐ డీజిల్ ఇంజన్ వెహికల్. ఇది వెహికల్ మోడల్ వచ్చేసి 2016 మోడల్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. వెహికల్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది. మనమైతే డ్రైవర్ సీట్ పక్కన వ్యూని చూద్దాం. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. సో మీరు బండిని అయితే చూసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉన్నది. ఇది డీజిల్ ఇంజన్ వెహికల్ అండి. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు సీల్ టైర్లే. సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదు. టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు సీల్ టైర్లే. అండ్ అలాగే మనం డ్రైవర్ సీట్ పక్కన వ్యూని అయితే మంచిగా నీట్గా చూద్దామండి. నీట్గా చూపెడతాం, మీరు చూసుకోవచ్చు. సో ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. సో ఇంటీరియర్ చూసుకునే ముందు ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్, సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్, అండ్ అలాగే సైడ్ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది. సో వెహికల్ అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే లేదు. ఎక్కడ కానీ ఏ పిల్లరు, ఏ అప్రాను, ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేవు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కూడా లేదండి. బండి అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సో ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సీట్ కవర్ల పరంగా చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. వెహికల్ యొక్క మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే సోనీ టచ్ స్క్రీన్ ఉన్నది. ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్డ్ ఏసీ, ఎక్సలెంట్గా ఏసీ వర్క్ చేస్తుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి. రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. వెహికల్కి అయితే ఎయిర్ బ్యాగ్లు అయితే లేవండి. ఎయిర్ బ్యాగ్లు అయితే రావు. దీంట్లో ఆప్షనల్కి వస్తే ఇది ఓన్లీ 2016 వీడియో వెహికల్ ఇది. అండ్ అలాగే ఆమ్రెస్ట్ ఉంటుంది మనకు వెహికల్కి. సో వెహికల్ని చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. వెహికల్ తిరిగిన రీడింగ్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. సో ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,30,185 కిలోమీటర్లు తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. అండ్ అలాగే మనకు బ్లూటూత్ ఇక్కడ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా కూడా ఉంటుంది. రివర్స్ కెమెరా వర్కింగ్లోనే ఉంది. మీరు రివర్స్ కెమెరా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆన్ చేసి చూపెడతా. సో రివర్స్ కెమెరా అయితే వర్కింగ్లోనే ఉంది. సో రివర్స్ కెమెరా అయితే వర్కింగ్లోనే ఉంది. సోనీ కంపెనీ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది వెహికల్కి. సో ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వ్యూని చూద్దాం ఇప్పుడు. సో మనం బ్యాక్ సైడ్ వ్యూని చూసుకున్నా కూడా ఏ పిల్లరు డిస్టర్బెన్స్ కాలేదు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కూడా లేదు ఈ వెహికల్కి. సింగిల్ ఓనర్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. సో బ్యాక్ సైడ్ సీట్ కవర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మీరు మంచిగా నీట్గా చూసుకోవచ్చు. మంచి క్లియర్ కట్గా మంచిగా నీట్గా చూపిస్తున్నా. సో సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. రూఫ్ను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. డోర్లు అయితే మంచిగా నీట్గా ఒరిజినల్గా ఉన్నాయి అన్నీ. సో బ్యాక్ సైడ్ టైర్లను చూసుకున్నా కూడా సీల్ టైరే. సో ఓవరాల్గా అయితే డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ డీజిల్ ఇంజన్ వెహికల్ ఇది. సో కెమెరా ఇప్పుడు మీకు చూపెట్టిన కెమెరా వర్కింగ్లోనే ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడైతే ఒకసారి డిక్కీని ఓపెన్ చేద్దాం. సో మనమైతే డిక్కీని అయితే ఇప్పుడు ఓపెన్ చేసినాం. ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి లైన్ కానీ మిస్సింగ్ లేదు. అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు వెహికల్కి. సో డిక్కీని చూసుకున్నా కూడా ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇట్లుంటుంది. ఇప్పుడైతే మనం ఒకసారి స్టెప్ని చూద్దాం. స్టెప్ని వచ్చేసి మనకు ఒక 60-70% స్టెప్ని ఉన్నది. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. సో ఫ్రెండ్స్, మనమైతే బ్యాక్ సైడ్ అయితే వ్యూని చూసినాం. ఇప్పుడు కో డ్రైవర్ సీట్ కాడ చూద్దాం. సో ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ. బండిని మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు. ఇది డీజిల్ ఇంజన్ వెహికల్ అండి. సో బ్యాక్ సైడ్ టైర్ని చూసినా కూడా సీల్ టైరే.
ఇటు సైడ్ చూసుకున్నా కూడా మనకి ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ అనేది ముచ్చట లేదు, ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే వెహికల్కి అయితే లేదండి. ఎక్స్ట్రా యాక్సెసరీస్ చాలా ఇప్పించుకున్నాడు వెహికల్కి. సో ఇటు సైడు పిల్లర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మనం బయట నుండి డాష్ బోర్డ్ను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇటు సైడ్ నుండి కూడా మీరు ఇంటీరియర్ వ్యూని అయితే చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్కి వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చాలా చేయించుకున్నాడు. టచ్ స్క్రీన్ వేయించుకున్నాడు అండ్ అలాగే సీట్ కవర్లు వేయించుకున్నాడు. ఇదంతా ఎక్స్ట్రా యాక్సెసరీకి వస్తుంది. అండ్ అలాగే చాలా అంటే చాలా ఉన్నాయి యాక్సెసరీస్. ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా చేయించుకున్నాడు ఈ వెహికల్కి. అండ్ అలాగే బండి అయితే నెంబర్ 1 వెహికల్ అని చెప్పుకోవచ్చు. బండి ఎక్సలెంట్ ఉన్నది. అండ్ అలాగే ఫ్రంట్ టైర్ను చూసుకున్నా కూడా సీల్ టైరే. సస్పెన్షన్ పరంగానైతే పైసా బిల్ల పని లేదు. సో మీరు చూసుకున్నట్టయితే ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. మంచిగా చిన్నగా మంచిగా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు. సో ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్. ఇప్పుడైతే మనం అయితే ఇక ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది కంప్లీట్ డీజిల్ ఇంజన్ వెహికల్. ఇంజన్ స్టార్ట్ చేసి ఒకసారి ఇంజన్ని చెక్ చేద్దాం మనం. సో ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, ఇక బానెట్ని అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, మనం అయితే బానెట్ అయితే ఓపెన్ చేసినామండి. ఇంజన్ అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది. మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. బానెట్ చూసుకున్నా కూడా ఎటువంటి రష్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. కొంచెం నీట్గా ఉన్నది వెహికల్. ఆపరేటర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఎక్సైడ్ బ్యాటరీ ఉన్నది. ఇంజన్ సౌండ్ అయితే మీరు వచ్చు. ఇంజన్లో ఎటువంటి లీకేజ్లు కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ఇంజన్ సౌండ్ అయితే ఈ విధంగా ఉన్నది. సో ఇటు సైడ్ ఆపరేటర్ చూసుకున్నా కూడా ఇక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంజన్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇక బ్యాక్ కంప్రెషర్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. ఎక్సలెంట్. సో ఎక్సలెంట్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ ఎటువంటి స్మోక్ అయితే లేదు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. లీకేజీల పరంగా అయితే ఎటువంటి లీకేజీలు అయితే లేవు. మీరైతే మంచిగా నీట్గా చూసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 2016 స్విఫ్ట్ VDI డీజిల్ ఇంజన్ వెహికల్ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, వెహికల్ అయితే చూసింది కదా. వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. టోటల్ ఒరిజినల్ ఉన్నది వెహికల్. 2016 మోడల్ అండి. స్విఫ్ట్ VDI డీజిల్ ఇంజన్ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నాయి, పేపర్లు అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి. వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు సీల్ టైర్లే. ఇంటీరియర్ పరంగా చూసుకున్నా, ఏసీ పరంగా చూసుకున్నా, ఇంజన్ పరంగా చూసుకున్నా, సస్పెన్షన్ పరంగా చూసుకున్నా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. టోటల్ ఒరిజినలే. బండి డైరెక్ట్గా డీజిల్ పోసుకొని నడుపుకునే ఎటువంటి పని అయితే లేదు. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 5,30,000గా ఈ వెహికల్ యొక్క ధర చెప్పడం జరుగుతుంది. ఈ 5,30,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయి నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే మీలో ఎవరికైనా వెహికల్ యొక్క నెంబర్ కావాలన్నా కూడా, ఆర్సీ కావాలన్నా కూడా నేనైతే వాట్సాప్ రూపంలో తెలియజేస్తా. వెహికల్ యొక్క షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే టోటల్ మొత్తం షోరూమ్ ట్రాకే ఉన్నది. వెహికల్కి అయితే ఎటువంటి పని అయితే లేదు. అండ్ అలాగే మీలో ఎవరికైనా వెహికల్ నచ్చినట్టయితేనే కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ని కూడా ఇదే విధంగా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం. లేదంటే మీ వెహికల్ యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ మంచిగా నీట్గా తీసిన వాట్సాప్ నెంబర్కి 9949469966 ఈ నెంబర్కి వాట్సాప్ రూపంలో పంపిస్తే నేనైతే మంచిగా నీట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఒక 10-15 డేస్లో మీ వెహికల్ అయితే సేల్ చేసి పెడతా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై హింద్.